నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన ఇదే నా న్యాయం ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. మరో ఏడాది తిరిగొచ్చేసరికి శంకరం శారీరకంగా చాలా మారాడు. ఎత్తు పెరిగాడు, పుష్టిగా బలంగా అయ్యాడు. చిన్నతనం నుంచి ఎరగని మంచి పోషణ, సదుపాయాలు, నిశ్చింత అన్నీ వాటి ప్రభావాలు అవి చూపాయి శంకరం మీద. మొహంలో నిండుతనం కూడింది. కళ్ళల్లో కాంతి, చురుకు పుట్టాయి. చాలా అందంగా పెద్దింటి బిడ్డలా తయారయ్యాడు. శ్యామల కూడా మారింది. సహజంగా ఈ వయసులో ఆడపిల్లలకు ఉండే పసితనం శ్యామలలో ఏ కదలికలోనూ కనిపించదు, ఏ మాటలోనూ ధ్వనించదు. పెళ్లి కాని పెళ్ళి అయినా ఇంటి ఇల్లాలకు ఉండాల్సినంత బాధ్యతలతో ఉన్నట్టు ఉంటుంది. ఇంట్లో అందరి మంచి చెడ్డలు తెలుసుకుంటూ, ఇంటి అవసరాలు చూసుకుంటూ, పని మనుషులతో చిరునవ్వులతో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటుంది. శ్యామలంటే శంకరానికి గతాన్ని మించిన గౌరవభావం ఏర్పడసాగింది రోజురోజుకి. స్నానానికి, భోజనానికి మాత్రమే శంకరం ఇంట్లోకి వెళ్తాడు. లేనప్పుడు తన గది, విశ్రాంతిగా కూర్చోవాలంటే పోర్టికో. సాయంత్రం వేళ తోటలో కూర్చుంటాడు అప్పుడప్పుడు. ఎప్పుడైనా శ్యామల వీధి వైపుకు వచ్చినప్పుడు శంకరం గదికేసి చూస్తుంది. గది గుమ్మల్లోనే నిలబడి కాసేపు మాట్లాడుతుంది. ఆ రోజు రాత్రి 9 గంటల వేళ శంకరం భోజనం చేసి తన గదిలోకి వచ్చి కొత్త కథల పత్రిక చూస్తూ కూర్చున్నాడు. టేబుల్ ఫ్యాన్ తిరుగుతోంది. గాలికి శంకరం చొక్కా, స్టాండ్ మీద బట్టలు అల్లా రెపరెపలాడుతున్నాయి. కాగితం తిప్పుతూ శంకరం తలెత్తాడు. శ్యామల కనిపించింది గుమ్మంలో. కంగారుగా లేచాడు. మీరు రావటం నేను చూడనే లేదు అన్నాడు. లేదు, నేను ఎప్పుడే వచ్చాను. శ్యామల చనువుగా లోపలికి వచ్చింది. కూర్చోండి, పనంతా అయ్యిందా? భోంచేసే వచ్చాను. రేఖ వాళ్ళు నిద్రపోతున్నారు. నేనే పోయి పడుకోమన్నాను, 9 కావస్తోందిగా. అన్నట్టు మీరేమన్నా చదువుకుంటారేమో? లేదండి, ఇప్పుడేం చదవను. ఒక్కొక్కసారి చదువు అంటేనే విసిగేస్తుంది. అందుకే ఈ పత్రిక తిరగేస్తున్నాను. శ్యామల ఎందుకో రోజులా తేలిగ్గా మాట్లాడలేకపోతున్నట్టు అనిపించింది శంకరానికి. ఎంత ప్రయత్నించినా సంభాషణ సాగటం లేదు. చాలాసేపటికి శ్యామల అదో రకంగా నవ్వుతూ, మీకొక విషయం చెప్పాలి. చెప్తాను కానీ. చెప్పండి, అంత సంశయం ఎందుకు? అసలు అది మంచి విషయమేనా అడిగాడు. వింటే మీకెలా ఉంటుందో మరి అంది. తొందరగా చెప్పండి, వినగానే నా అభిప్రాయం చెప్తాను. శ్యామల మరొక నిమిషం మౌనంగా కూర్చుంది. హఠాత్తుగా అంది, నాకు పెళ్ళి కుదిరింది. మొదట తెల్లబోయాడు శంకరం. తర్వాత తేరుకుంటూ, మీకా పెళ్ళా, మరి చెప్పరేం అన్నాడు సంతోషంగా. అతని ముఖంలోకి బాగా చూడలేకపోయింది శ్యామల. నా పెళ్ళి కబురు మీకు ఎలా ఉంది? వేరే చెప్పాలా? మీకు శుభం జరుగుతూ ఉంటే నాకు సంతోషం కాదు? అయితే పెళ్ళెప్పుడు, ఎక్కడ? అసలు పెళ్లి కొడుకు గురించి చెప్పరేం? అన్నీ చెప్పండి, వింటాను. శ్యామల మొహంలో చిత్రమైన గాంభీర్యం కనిపించింది. శంకరం ప్రశ్నలకు సమాధానంగా అంది, పెళ్ళి ఇక్కడే అవుతుందిలేండి, ఇంకా లగ్నం పెట్టలేదు. ఓ వారం రోజుల కిందట వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఇవాళ నాన్న కూడా జవాబు రాసేశారు. పెళ్లి కొడుకు పేరేమిటండి? కుతూహలంగా అడిగాడు. శ్యామల నవ్వి అంది, శ్రీనివాసరావు, మాకు బంధువే. డాక్టర్ పరీక్ష పాస్ అయి హౌస్ సర్జన్గా చేస్తున్నాడు. ఆస్తి అది ఉంది. ఇక పెద్దవాళ్ళకి అభ్యంతరం ఏమిటి? ఈ సంబంధానికి నాన్న చాలా సంతోషిస్తున్నారు. మరి మీరు? అప్రయత్నంగా అడిగాడు శంకరం. శ్యామల కొంచెం కంగారు పడింది. నాకు మాత్రం అభ్యంతరం ఎందుకు? పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించి చేస్తున్న సంబంధం. అది కాదు. ఏదో అడగాలనిపించింది శంకరానికి. ఏం అడగాలో తెలియలేదు. ఆయన్ని, అంటే పెళ్లి కొడుకుని మీరు చూసారా? అక్కర్లేదు, నేను అతన్ని బాగా ఎరుగుదును. మా అమ్మ ఉండే రోజుల్లో చుట్టాలు చాలామంది వచ్చిపోతూ ఉండేవారు. నన్ను కూడా అతను చూశాడు. అయితే మీకు బాగా నచ్చిందన్నమాట అన్నాడు. శ్యామల కొంచెం నవ్వింది. నిరుత్సాహంగా నవ్వినట్లు అనిపించింది శంకరానికి. నాన్నగారు ఇష్టపడి నన్ను అడిగారు. నేనేమి అభ్యంతరం చెప్పలేకపోయాను. అతను నాకు బాగానే తెలుసు. చూడటానికి బాగుంటాడు, మంచివాడు. చిన్నతనం నుండి శ్రద్ధగా చదివి ఒక అంతస్తుకు వచ్చాడు. అతన్ని తిరస్కరించడానికి ఏం కారణం ఉంది? శంకరం ఆశ్చర్యంగా చూశాడు. మీరేమీ అనుకోకండి, కానీ ఒక వ్యక్తిని కాదనటానికి కారణం లేకపోతే అవుననటానికి అభ్యంతరం లేనట్టేనా? ద్వేషించని వాళ్ళందరినీ ప్రేమించగలమా? ఆయన ఎంత మంచివాడైనా, యోగ్యుడైనా
మీ భర్తగా మీ జీవితాన్ని పంచుకునే వ్యక్తిగా ఆయన్ని మీ మనసు సంతోషంగా అంగీకరించాలి కదా. శంకరం అంత అభిమానంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే శ్యామలకు సంతోషం కలిగింది. మీరన్నదంతా నిజమే, నేను ఆలోచించాను. తలదించుకుని నేల చూపులు చూస్తూ అంది. అతను నా జీవితంలోకి వస్తాడు, మేమిద్దరం జీవితాంతం కలిసే ఉంటాము అనుకుంటే కూడా నా మనసు వ్యతిరేకించలేదు. అతనంటే ఏ విధమైన ఇష్టమూ లేదు. సహజంగా జరగాల్సిందిదో జరుగుతున్నట్టుగా తోస్తోంది అంది చిరునవ్వు నవ్వుతూ. శంకరం హృదయం తేలికపడింది. ఆమెకేసి ఆప్యాయంగా చూస్తూ, మీరు అదృష్టవంతులండి, చాలా సంతోషంగా ఉంది నాకు అని అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు త్రుళ్ళిపడి ముఖ కవళికలు మార్చుకుంటూ, మీరు పెళ్ళవగానే వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళనా మరి, పెళ్ళైతే ఈ ఇంటికి నేను పారాయిదాన్నేగా నవ్వింది. శంకరం దిగాలు పడిపోయాడు. అయితే ఈ ఇంటి పరిస్థితి ఎలాగా, పిల్లల్ని ఎవరు చూస్తారు? ఏదో జరుగుతుందిలేండి, బంధువులు ఒక ఆవిడ వస్తుంది. మీరు లేకపోతే ఇక్కడ ఉండటానికి నాకెలా వీలవుతుందండి? అయితే మీరు నాతో వచ్చేస్తారా? తెల్లబోయి తామాయించుకున్నాడు. శ్యామల చాలా కొత్తగా మాట్లాడుతోంది. ఊహలన్నీ భవిష్యత్తులోకి ఎగిరి అంతా ఆనందమయంగా కనిపిస్తుందేమో. మీకు స్కాలర్షిప్ వస్తుందిగా, ఎక్కడ ఉన్నా హాయిగా చదువుకోవచ్చు. అది కాదు, డబ్బు గురించి ఇప్పుడు ఇబ్బంది లేదు, బాలకృష్ణ గారు కూడా సహాయం చేస్తారు. అది కాదు, కానీ ఇక్కడే ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకండి మీరు ఇంత అమాయకంగా మాట్లాడతారు? ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమన్నది ఎవరు? మీరు వెళ్ళిపోతానంటే మాత్రం నాన్నగారు ఒప్పుకుంటారా? నేను ఎక్కడున్నా మీ క్షేమం గురించి, సదుపాయాల గురించి ఆలోచించకుండా ఉంటానా? చదువు పూర్తయిపోయి ఉద్యోగం వచ్చి ఎక్కడో స్థిరపడిపోతే అప్పుడు ఇక మీకు ఎవరి ప్రమేయం అక్కర్లేదు. అంతవరకు ఇక్కడ నేనున్నా లేకపోయినా ఏ లోటు జరగదు మీకు. చిన్నపిల్లాడికి నచ్చ చెప్తున్నట్టు మరీ మరీ చెప్పింది శ్యామల. శంకరం మనసు తేలిక పడలేదు. ఆమె వెళ్ళిపోతుందన్న ఊహ నచ్చనట్టుగా చాలా చికాకు పెట్టింది. మీరు లేని లోటు నాకెప్పుడికి తీరదు అన్నాడు విచారంగా. శ్యామల సంభ్రమంగా చూసింది. నిజం చెప్పండి, నేను లేకపోతే మీకు అంత లోటా? అనకూడని మాట అన్నానేమోనని కంగారు పడ్డాడు. ఆమె మాటలకు జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. ఆమె కాసేపు చూసి లేచింది. వెళ్తానండి, మీ చదువు పాడు చేశాను అంటూ. శంకరం కూడా మౌనంగా గది బయటకు వచ్చాడు. ఇద్దరూ 2 నిమిషాలు పోర్టికోలో నుంచున్నారు. శ్యామల లోపలికి వెళ్ళిపోయింది. శంకరం గదిలోకి వచ్చాడు. సగంలో ఆగిపోయిన కథ సంగతి గుర్తే లేదు. మనసు చాలా ఆందోళనగా అయింది. లైట్లు ఆర్పి పడుకున్నాడు. అయినా శ్యామలకి అప్పుడే పెళ్ళెందుకు అనుకున్నాడు. శ్యామల పెళ్లి ఏర్పాట్లు ఇంట బయట అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు. పందిళ్ల మీద పచ్చటి తాటాకులు పరిచారు. పందిళ్ల నిండా రంగు కాగితాల బుట్టలు, పూల తోరణాలు కట్టారు. చుట్టాలు, పిల్లలు, పెద్దలు వచ్చేపోయేవాళ్ళు. సందడి సందడిగా ఉంది ఇల్లు. గంటకో రకం పిండి వంటలు చేస్తున్నారు. చుట్టాలంతా పైన కింద గదులు కిటకిటలాడుతూ సర్దుకున్నారు. శంకరం గది వైపు మాత్రం ఎవరూ రాలేదు. బయటికి వెళ్ళేటప్పుడు తాళం పెట్టుకుని మరీ వెళ్ళండి, లేకపోతే బంధువుల పిల్లలు మీ పుస్తకాలు అవి పాడు చేస్తారు అని చెప్పింది శ్యామల ఒకసారి. ఆ 4 రోజులు అలాగే చేశాడు శంకరం. పెళ్లి రోజు చీకటినే పందిట్లో సన్నాయి ప్రారంభమైంది. శంకరం గబగబా లేచి బయటకొచ్చాడు. శ్యామల పెళ్లి ఇవ్వాలే అనుకున్నాడు. బాధగా ఆనందించింది మనసు. ఆ రోజు బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో పనులకి, వడ్డనలకి, అటు ఇటు తిరగటానికి చాలా పనుల్లో జొరబడ్డాడు. ఇల్లంతా ఎంత తిరిగినా శ్యామల కనిపించలేదు. శ్యామల్ని చూడాలని చాలా తప్పించింది శంకరం మనసు. తెల్లవారుజామున పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు మాత్రమే కనిపించింది శ్యామల. లేత గులాబీ రంగు పట్టుచీర కట్టుకుంది. పెద్ద వాలుజాడు వేసుకుంది. ఒంటి నిండా బోలెడు నగలు పెట్టుకుంది. ఎవరి వైపు చూడకుండా సిగ్గుపడుతూ తలదించుకుని కూర్చుని ఉంది పెళ్లిపీటల మీద. శంకరం శ్యామలని చూస్తూ నిల్చున్నాడు. హఠాత్తుగా గుర్తొచ్చి చూపులు మార్చి పెళ్లి కొడుకుని చూశాడు. శ్రీనివాసరావు ఈయనేనా అనుకుంటూ. పెళ్లి కొడుకు ముచ్చటగానే ఉన్నాడు. చదువుకున్నవాడు. శంకరానికి నచ్చాడు. మంచివాడిలాగే ఉన్నాడు అనిపించింది. చాలా రోజుల నుంచి అర్థం కాకుండా మనసులో ఉన్న బాధ తగ్గి తృప్తి కలిగింది. పర్వాలేదు, శ్యామలని బాగా చూసుకుంటాడు అనిపించింది. పెళ్లి తంతు అంతా ఉత్సాహంగా చూస్తూ కూర్చున్నాడు. శ్యామల శ్రీనివాసరావు సొత్తవుతూ ఉంటే శంకరం కూడా అందరితో పాటు సంతోషంగా ఆశీర్వదిస్తూ అక్షంతలు విసిరాడు ఉత్సాహంగా. పెళ్లిపీటల మీద నుంచి లేవదీసి వధూవరులిద్దరిని బయటికి తీసుకువెళ్తూ ఉంటే శంకరం కూడా వెనక్గా వెళ్ళాడు.
ఆకాశంలో ఏదో నక్షత్రాన్ని చూడమన్నాడు పురోహితుడు. శంకరం అటు చూశాడు. ఏదీ కనిపించలేదు. వాళ్ళకు కనిపించిందా అని ఆశ్చర్యపడ్డాడు. పెళ్లి వేడుకలన్నీ అయ్యేసరికి తెల్లగా తెల్లవారింది. పెరట్లో కాఫీలు, టిఫిన్లు, హాల్లో వ్రతం హడావుడి, శ్యామల ప్రయాణానికి ఏర్పాట్లు అన్నీ చకచకా జరుగుతున్నాయి. వధూవరులిద్దరితో వ్రతం చేయించారు. తినేవాళ్ళు తింటూ ఉంటే లేచేవాళ్ళు లేస్తున్నారు. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. శంకరానికి చాలా కంగారు పుట్టింది. శ్యామలకి ఏదైనా చిన్న బహుమతి ఇస్తే బాగుండును, ఒక్కసారి మాట్లాడితే బాగుండును. ఎంత ఆలోచించినా ఏం తోచలేదు. గబగబా బయటకు వచ్చాడు. పందిట్లో కార్లు సిద్ధంగా ఉన్నాయి. పెళ్లి కొడుకు వెళ్ళి బాగా అలంకరించిన కారులో కూర్చున్నాడు. శంకరం నెమ్మదిగా జనాన్ని తప్పించుకుని ఆ కారు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. శ్యామల అక్కడికే వస్తుందని. కొంతసేపటికి చాలామంది ఆడవాళ్లతో కలిసి సిగ్గుపడుతూ వచ్చింది శ్యామల. లేత పసుపు రంగు పట్టుచీర కట్టుకుంది. తల నిండా పువ్వులున్నాయి. జుట్టంతా తలంబ్రాల పసుపుతో పచ్చగా ఉంది. మెడలో పచ్చటి తాడు మెలికలు పడి ఉంది. చేతికి వ్రతం చేసి కట్టుకున్న తోరణం పచ్చగా ఉంది. పైట కొంగు బారుగా వెనక నుంచి ముందుకు తీసి ఒడి చుట్టూ కట్టి ఉంది. శ్యామలేనా? విస్మయంగా చూశాడు. ఎంత పెద్దదయ్యింది! ఇలాంటి బట్టలు ఎప్పుడైనా కట్టిందా? శంకరం ముందు నుంచి నడిచి కారు దగ్గరికి వెళ్ళింది శ్యామల, రకరకాల సువాసనలతో. శంకరం అంతరంగం పులకించింది. శ్యామల తల వంచి కారులోకి ఎక్కబోతూ ఉంటే తలలో నుంచి ఒక గులాబీ జారి కింద పడింది. శంకరం అప్రయత్నంగా 2 అడుగులు వేసి కారు దగ్గరికి వెళ్ళి వంగి పువ్వు తీశాడు. సున్నితంగా రుమాలుతో దులిపి శ్యామలకు అందించాడు. గులాబీ అందుకుంటూ శ్యామల శంకరాన్ని సూటిగా చూసింది. శంకరం ముఖంలోకి కళ్ళలోకి లోతుగా చూసింది. తన ఎదుట శంకరం ఒక్కడే ఉన్నంత నమ్మకంగా చూసింది. గులాబీని కళ్ళకద్దుకుని తలలో పెట్టుకుంది. శంకరం చేతులు జోడించాడు. శ్యామల చిరునవ్వుతో పచ్చటి చేతులు కలిపి తను నమస్కారం చేసింది. కారులో ఎక్కి పెళ్లి కొడుకు పక్క భర్త సరసన కూర్చుంది. కారు కదిలింది. వెనకే 5-6 కార్లు కదిలాయి. పందిరి బాగా ఖాళీ అయింది. శంకరం ఒక్కడు చాలాసేపు పందిట్లోనే నుంచున్నాడు. ఒక్కసారి గట్టిగా కళ్ళు ఒత్తుకుని ఇంట్లోకి వచ్చాడు. సాయంత్రానికి ఇల్లు బాగా ఖాళీ అయింది. చుట్టాలు చాలామంది వెళ్ళిపోయారు. శంకరం గది తలుపులు వేసుకుని పడుకున్నాడు. గులాబీ అందుకుంటూ శ్యామల చూసిన చూపు లేదు. శ్యామల తనను మర్చిపోలేదు, మర్చిపోదు. 2 రోజుల్లో వచ్చేస్తుంది అనుకున్నాడు. వధూవరులిద్దరూ తిరిగి వచ్చారు. సమయానికి శంకరం ఇంట్లో లేడు. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. అక్కయ్య వచ్చేసింది మాస్టారు అన్నాడు కిషోర్ పరిగెత్తుకుంటూ వచ్చి. బావగారు కూడా వచ్చారండి, ఇక్కడే ఉంటారట అంది రేఖ ఆరిందాల చేతులు తిప్పుతూ. బావగారు చాలా మంచివారండి, మాకు డబ్బులు ఇచ్చారు అంది రేఖే మళ్ళీ. బోలెడు మిఠాయిలు కూడా తెచ్చారండి అన్నాడు కిషోర్. మరి బావగారికి మీరేమిచ్చారు? ఇద్దరిని చూస్తూ అడిగాడు శంకరం. పిల్లలిద్దరూ తెల్లబోయారు. నేనేమీ ఇవ్వలేదండి, నువ్వేమన్నా ఇచ్చావురా కిషోర్? రేఖ తమ్ముడిని అడిగింది. నేను ఇవ్వల. అమాయకంగా శంకరం కేసి చూశాడు. నవ్వాడు శంకరం. మీరు చిన్నపిల్లలు కదా, మీరేమీ ఇవ్వక్కర్లేదు అన్నాడు. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ లోపలికి పోయారు. శంకరం బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొచ్చాడు. జానకమ్మ 2 ప్లేట్ల నిండా ఏవేవో స్వీట్స్ తెచ్చిపెట్టింది. శ్యామలు వచ్చింది బాబు అంది. తెలుసండి, రేఖ వాళ్ళు చెప్పారు. శ్యామల గురించి చాలా అడగాలనిపించింది, కానీ ఊరుకున్నాడు. కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనాల దగ్గర కూడా కనిపించలేదు శ్యామల. శంకరానికి ఏమిటో దిగులేసింది. ఆమె తనను మర్చిపోయి ఉంటుందనిపించింది. అన్నం తినబుద్ధి కాలేదు. చేయి కడుక్కుని లేచి గదిలోకి పోయి కూర్చున్నాడు పుస్తకం తిరగేస్తూ. పోర్టికోలో గాజుల గలగల వినిపించింది. త్రుళ్ళిపడ్డాడు. గబగబా గుమ్మంలోకి వెళ్ళి నిలబడ్డాడు. శ్యామలే కనిపించింది. పండు వెన్నెల్లో నుంచి పొరలు తీసినట్లున్న తెల్లటి చీర కట్టుకుంది. తల నిండా మల్లెపువ్వులున్నాయి. మెడలో మంగళసూత్రాలు, నల్లపూసలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనంత కొత్తగా ఉంది. శ్యామల నవ్వుతూ చూసింది శంకరాన్ని. ఈ పెళ్లి హడావుడిలో మీ చదువు సరిగ్గా సాగు ఉండదు అంది మృదువుగా. అమ్మయ్య, శ్యామలేమీ మారలేదు. తనని, తన చదువుని బొత్తిగా మర్చిపోలేదు. శంకరం పోయిన బొంగరం తొలగిన కుర్రాడిలా ఆనందంగా చూశాడు. లేదండి, ఇంట్లో ఇంత సందడిగా శుభకార్యం జరుగుతూ ఉంటే నాకు చదువేంటి? ఎప్పుడు నన్ను చదువులోనే మగ్గిపోమ్మంటారా ఏంటి మీరు? నిష్ఠూరంగా అన్నాడు. శ్యామల నవ్వింది మనసారా. కాసేపటికి అంది. మిమ్మల్ని ఆయనకు పరిచయం చేద్దామనుకున్నాను.
భోజనం అవగానే నిద్రొస్తోందని పైకి వెళ్ళిపోయారు. రేపు మీకు కాలేజీ ఉంది కదూ? ఉందండి. మరొక పావుగంట సేపు నిలబడింది శ్యామల. మీరు చదువుకుంటారేమో, వెళ్తాను, కాసేపు చదువుకుని పడుకోండి. వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. శంకరం మనసు బాగా తేలిక పడింది. మర్నాడు ఉదయం కాఫీ సమయంలో శంకరాన్ని భర్తకు పరిచయం చేసింది శ్యామల. సంకోచంగా బిడియంగా కూర్చున్న శంకరంతో శ్రీనివాసరావు చాలా చనువుగా ప్రేమగా మాట్లాడాడు. కాలేజీ విషయాలేవో అడిగాడు. శ్యామలే కాదు, శ్యామల భర్త అంటే కూడా తనకు చాలా ఇష్టమని శంకరానికి అర్థమైంది. శ్యామల ఇప్పుడు ఎక్కువగా అత్తవారింట్లోనే ఉంటుంది. శ్యామల లేని ఇల్లు బాగా అలవాటైపోయింది అందరికీ. శంకరానికి బిఏలో కూడా క్లాస్ వచ్చింది. రమేష్ ఎంఏ పాస్ అయ్యాడు. రిజల్ట్స్ తెలిసాక శ్యామల పుట్టింటికి వచ్చింది. ఇంట్లో మళ్ళీ వెలుగు వెలిగింది. క్షేమ సమాచారాలు అయ్యాక శ్యామల తీరిగ్గా అడిగింది శంకరాన్ని. మీ దీక్ష నెరవేరినట్లేనా, బిఏ పాస్ అయ్యారుగా అంది. శంకరం వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. శ్యామల ప్రశ్నతో గతమంతా గుండెల్లో మెదిలింది. ఎందుకో ఆవేశం పొంగి వచ్చింది. లేదండి, అప్పుడే నా దీక్ష నెరవేరలేదు. ఎవరికి చెప్పకపోయినా నేను అనుకున్నది చాలా ఉంది. అనుకున్నదంతా చేయగలిగినాడే నా దీక్ష నెరవేరిందని సంతోషిస్తాను. అతనిలో అంత ఉద్వేగం, మాటల్లో అంత పట్టుదల చూసి ఆశ్చర్యపడింది. ఇంకా మీరు అనుకుంటున్నదేమిటి అంది ఆసక్తిగా. నేనొక లాయర్ని కావాలి దృఢంగా అన్నాడు శంకరం. నేను లాయర్ని కావాలి శ్యామల గారు అన్నాడు రెట్టిస్తూ. శంకరం లా చదివితే చదవచ్చు, దానికింత ఆవేశపడాల్సిందే ఉంది. శ్యామల గంభీరంగా అంది. లాయర్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? శంకర్ తడుముకోకుండా చెప్పాడు. నేను న్యాయవాదినైతే నా శక్తి కొద్దీ ఎన్నో కార్యాలు చేయాలి. ఈ లోకంలో ఉండే అన్యాయాన్ని నాశనం చేయాలి. సంఘంలో ఉండే కుళ్ళును కడిగేయాలి. మానవుడిలో దాగి ఉన్న రాక్షసత్వాన్ని హతమార్చాలి. నా చేతి మీదుగా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయడానికి నేను లాయర్ని కావాలి. శంకరం ఊహాలోకం చాలా ఆశ్చర్యం కలిగించింది శ్యామలకి. కళ్ళెత్తి శంకరాన్ని అనునయంగా చూస్తూ, మీ ఆదర్శాన్ని ఎవరూ తప్పుపట్టరు, కానీ జీవితాలకు ఆదర్శాలు చాలా దూరంలో ఉంటాయని ఎక్కడో చదివాను. అభము శుభము తెలియని ఈ వయసులో, చదివే ప్రపంచంగా ఎంచే ఈ సమయంలో మీ ఆలోచనలు, ఆశయాలు చాలా ఉన్నతంగా, సున్నితంగా ఉన్నాయి. రేపు నిజంగా జీవితంలో జొరబడి సమస్యల్ని ఎదుర్కొంటే ఆదర్శాలు చేతికి అందని ఇంద్రధనస్సుల్లా కనిపిస్తాయి. భవిష్యత్తు మీద అంతంత కలలు వద్దండి. రేపు అవి గాలిలో కలిసిపోయినా బాధపడకూడదు. అలాగైతే ఎన్ని కలలైనా కనండి అంది. శ్యామల మాటలు శంకరానికి ఆశ్చర్యం కలిగించాయి. ఒక్కసారిగా చాలా విచారం కలిగింది. బలమైన పునాదుల మీద లేచిన ఆశయ సౌధం లాయర్ శివశంకరం నిర్మించుకున్నది. తన చేతిలో ఉన్న పని కాబట్టి కష్టపడి చదివి బిఎల్లో కూడా క్లాస్ తెచ్చుకున్నాడు శంకరం. లీడింగ్ లాయర్గా పేరు పొందిన పార్వతీశం వెంకట్రామయ్యకు బాగా తెలిసినవాడు. శంకరం పార్వతీశం దగ్గర అప్రెంటిస్గా చేరాడు. శంకరం మొట్టమొదటిగా ఆఫీస్కి వెళ్ళిన రోజు సీనియర్ చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆదరంగా మాట్లాడాడు. రాబోయిరా, నువ్వేనా శంకరానివి? వెంకట్రామయ్య చెప్పాడులే, తప్పకుండా పంపమన్నా. కూర్చో, నిలబడ్డావేం, కూర్చో అంటూ ఉక్కిరి బిక్కిరి చేశాడు. ముక్కు మీదకు జారుతున్న కళ్ళద్దాల్లో నుంచి పైకి చూస్తూ, మిస్టర్ శంకరం, నువ్వు ఇలా ఎందుకు చదివావోయ్ అన్నాడు క్రాస్ ఎగ్జామినర్లా. నాకు లీగల్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అండి అన్నాడు పట్టుదల ధ్వనించేలా. అలాగా, నువ్వు చాలా బిడియస్తుల్లా కనపడుతుంటే అలా అడిగానులే. అయితే నీకు ఇష్టం జీవితం అంతా ఉంటుందా? శంకరం ఆశ్చర్యంగా చూశాడు. చూడబ్బాయ్, లా పరీక్షలు పాస్ అయ్యి వేరే ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు నా నెత్తి మీద వెంట్రుకలు అంతమంది ఉన్నారు. అందుకని నీకు ముందే చెప్తున్నా, కష్టమైన నిష్ఠూరమైన నీ ఇష్టాన్ని చంపుకోకు. నీ వృత్తి మీద నీకు విశ్వాసం ఉంటే తప్పకుండా వృద్ధిలోకి వస్తావు. అన్నట్టు ఈ సంవత్సరం అంతా లా జర్నల్స్ చదువుకోవటం తప్పితే నీకు మరేం పని లేదు. లాయర్ బుర్రంతా తెలివితేటలతో కిక్కిరిసి ఉండాలి. అసలు నీకు తెలియందేమీ ఉండకూడదు. రేపు బోన్లో ఏ వ్యక్తి నుంచున్నా అతని గురించి, అతని వృత్తి ధర్మాన్ని గురించి నువ్వు తేలిగ్గా అర్థం చేసుకోవాలి. లాయరు, రచయిత తమ చుట్టూ గిరిగీసుకుని ప్రజలకు దూరంగా ఉండకూడదు. శంకరం ముగ్ధుడే వింటూ కూర్చున్నాడు. ఒక్క మాటోయ్, అప్రెంటిస్ చేస్తామంటూ మొదటి రోజున వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆఖరి నాడే దర్శనమిస్తారు. నువ్వు మాత్రం అలా చేయకు. డ్యూటీ అంటే ఎప్పుడూ అశ్రద్ధ కూడదు. ఫైల్స్ అన్నీ శ్రద్ధగా చదువు, ప్రొసీజర్ చూస్తూ ఉండు.
నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. శంకరం లేచి నిలబడి, అక్షరాల నేను మీ శిష్యుణ్ణండి అంటూ నమస్కారం చేశాడు. మంచి విద్యార్థికి పాఠాలు చెప్పాలని తహతహలాడే గురువులాగా కనిపించాడు సీనియర్ శంకరానికి. శంకరం జూనియర్స్ రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లో ఎవరూ లేరు. శంకరం ఒక్కడు అద్దాల బీరువాల మధ్య నిలబడ్డాడు. ఎటు చూసినా పుస్తకాలే, ఎన్నెన్నో. శంకరం తల గిర్రున 10 తలల్లా తిరిగింది. పుస్తకాలన్నీ చూడటానికి బంగారు అక్షరాలతో మిలమిలలాడుతూ పెద్ద పెద్ద బైండ్లు బీరువాల నిండా అందంగా సర్దున్నాయి. టేబుల్ మీద రకరకాల లా జర్నల్స్, రిపోర్ట్స్, లా టైమ్స్, ఎన్నో పత్రికలు పడున్నాయి. ఎటు చూసినా పుస్తకాలే. ఎన్ని న్యాయ సూక్ష్మాలని, ఎంత మానవత్వాన్ని తమ కడుపుల్లో దాచుకున్నాయో అన్నీ చదివేయాలి, చదివి జీర్ణించుకోవాలి. శంకరం కుర్చీలో కూర్చొని ఒక పత్రిక తీసుకుని తిరగేయటం మొదలుపెట్టాడు. ప్యూన్ ఏవో ఫైల్స్ తెచ్చి పడేశాడు. పత్రిక టేబుల్ మీద పడేసి ఓ ఫైల్ తీసి చదవటంలో మునిగిపోయాడు శంకరం. నిత్యం ఆఫీసుకు వెళ్ళటం, ఫైల్స్ చూడటం, సీనియర్తో కలిసి కోర్టుకు వెళ్ళటం, కేసులన్నీ ఫాలో అవ్వటం, డైరీలు రాయటం క్రమం తప్పకుండా చేసేవాడు శంకరం. శంకరం సిన్సియారిటీ చూసి సీనియర్ కూడా చాలా సంతోషించాడు. మనసు విప్పి చాలా పనులు శంకరానికి తెలియచెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని కేసుల గురించి శంకరంతో డిస్కస్ చేస్తూ కూర్చునేవాడు. బార్ కౌన్సిల్ లా పరీక్ష కూడా పాస్ అయి అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాడు శంకరం. ప్రమాణ స్వీకారం చేసి పట్టా తెచ్చుకున్నాడు. స్టిఫ్ కాలరు, బ్యాండు, గౌను ధరించిన శంకరాన్ని కళ్ళారా చూస్తుంటే వెంకట్రామయ్య కళ్ళు చెమర్చాయి. శంకరం, నువ్వు లాయర్ అయ్యావు నాయనా, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ముచ్చట పడుతూ. అంతా మీ దయండి అంటూ కృతజ్ఞతాభావంతో వంగి నమస్కరించాడు శంకరం. శంకరం పార్వతీశం దగ్గరే జూనియర్గా పనిచేస్తున్నాడు 2 ఏళ్ల నుంచి. తన నివాసం కూడా చిన్న అద్దెంట్లోకి మార్చుకున్నాడు. కోర్టులో శంకరానికి తెలిసిన లాయర్లంతా పర్వాలేదు, వృద్ధిలోకి వస్తాడు, పేరు తెచ్చుకుంటాడు అంటూ ఉంటే శంకరానికి వెలుతుగా ఉంటుంది. తనకి కావలసింది ఉత్త పేరు కాదు, అడుగడుగున అన్యాయాలతో నలిగిపోయే దౌర్భాగ్యుల కోసం ఒక న్యాయవాదిగా తను ఉక్కిరి బిక్కిరవుతూ ఎన్ని విధాల సహాయం చేయగలిగితే బాగుంటుంది. ఎంత నిరీక్షించినా తనకు అవకాశాలు రావేం. కోర్టుకు వెళ్ళటం, సీనియర్ రాకపోతే కేసులకు వాయిదాలు అడగటం, ప్రో నోట్ల మీద దావాలు తేవటం, కోర్టులో పని లేకపోతే వరండాల్లో తిరగటం, విసుగనిపిస్తే బార్ రూమ్లో బాతాకాని కొట్టడం. ఓ సంవత్సరం పాటు చాలా మందకొడిగానే గడిచాయి రోజులు. సెషన్స్ కోర్టులో కేసులు చూస్తూ కూర్చున్నాడు శంకరం. ఎస్కార్ట్ పోలీసులు ముద్దాయిని డాక్లో పెట్టి ఇరుపక్కల యమదూతల్లా నుంచున్నారు. ముద్దాయి కొండ ప్రాంతాలకు చెందిన కోయ జాతి వ్యక్తి. 20 ఏళ్లు దాటుండవు. బిరుసెక్కిన గిరజాల జుట్టు, పెద్ద గోచి తప్పితే ఒంటి మీద గుడ్డలు లేవు. మెడలో తాయెత్తులు, ఇత్తడి బిళ్ళలు, రంగురంగుల పూసలు గుచ్చిన తాళ్ళు అన్నీ పెనవేసుకుని చిక్కిరి బిక్కిరిగా ఉన్నాయి. ఓ చేతికి ఓ కాలికి పెద్ద పెద్ద కడియాలు. వేషం ఎంత అనాగరికంగా ఉన్నా ముద్దాయి ముఖంలో పసితనము, కళ్ళల్లో అమాయకత్వము కనిపించాయి శంకరానికి. అమితమైన భయం వలన జేపురించిన మొహంతో బెదిరిన గొడ్డులా చూస్తున్నాడు ముద్దాయి కోర్టంతా. చూసి చూసి జడ్జి మీద చూపు అంచి కొయ్యబారి నుంచున్నాడు. ఏం రాముడు, ఇలా చూడు, నిన్నే నీ తరపున చెప్పుకోవటానికి ప్లేడర్ గారు ఉన్నారా? దాదాపు కసురుతున్నట్లు అరిచాడు కోర్టు గుమస్తా. ముద్దాయి బిక్కమోహం వేసి చేతులు 2 ఎత్తి నమస్కారం పెడుతూ, నాకేటి తెలదు దొరా, అన్యాయంగా లాక్కొచ్చిండ్రు. బలుసులమ్మ సాచి నానే తప్పు చేయలేదు, తమరే రచించాలా, తమరే కాపాడాలా అంటూ గజగజ వణుకుతూ కళ్ళంట నీరు కారుస్తూ గోలపెట్టాడు. ఓ చాలు ఊరుకో, మళ్ళీ కసినాడు గుమస్తా. రాముడి వైఖరి చూస్తున్న కొద్దీ శంకరానికి జాలి ముంచుకొచ్చింది. భయంతో గడ్డకట్టి చచ్చిపోయేలా ఉన్నాడు అతడు. ఇంత పిరికివాడి మీద, ఇంత భయస్థుడి మీద హత్యాభియోగమా? చిత్రంగా ఉంది. రాముడు తండ్రిని హత్య చేశాడంటే నమ్మబుద్ధి కాలేదు శంకరానికి. ముద్దాయి తరపున వాదించడానికి ప్లేడర్ ఎవరూ లేరు. ఎవరికైనా స్టేట్ బ్రీఫ్ ఇద్దామని జడ్జి కోర్టంతా కలిసి చూస్తున్నాడు. యువర్ ఆనర్, ఐ మే బీ పర్మిటెడ్ టు డిఫెండ్ ది అక్యూజ్డ్ అంటూ సవినయంగా అనుమతి కోరాడు. జడ్జి ఒక్క క్షణం నిదానంగా చూసి ఆల్ రైట్ అంటూ అనుమతిచ్చాడు. థ్యాంక్స్ యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్ నాకు కొంచెం టైం కావాలి. ఓఎస్, బై ఆల్ మీన్స్ లంచ్ తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. శంకరం కోర్టు నుండి ఫైల్స్ తీసుకుని బార్ రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు. రికార్డంతా క్షుణ్ణంగా చదివాడు. ముద్దాయిని కలుసుకున్నాడు. కేసుకు సంబంధించిన వస్తువులన్నీ చూశాడు. వివరాలన్నీ సేకరించాడు. శంకరానికి చాలా ఉత్సాహం కలిగింది. లంచ్ దాటింది. కోర్టు గడియారం
3 సార్లు హెచ్చరించి బుద్ధిగా తన పనిలో తను నిమగ్నమైపోయింది. ఛాంబర్స్లో కాలింగ్ బెల్ గణగణ మోగింది. కోర్టు బంట్రోతు డవాలు సర్దుకుంటూ సైలెన్స్ అంటూ గావు పెట్టాడు. జడ్జి ఛాంబర్స్లో నుంచి వచ్చి న్యాయపీఠం అధిష్ఠించాడు, గంభీర ముద్ర ధరిస్తూ. ఆయన కూర్చోగానే నిలబడ్డ లాయర్లందరూ గౌన్లు సర్దుకుంటూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. మిస్టర్ శంకరం, ఆర్ యు రెడీ నౌ అంటూ వాత్సల్యంతో చూశాడు జడ్జి శంకరాన్ని. ఎస్ యువర్ ఆనర్ అంటూ లేచి నుంచున్నాడు శంకరం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధీరుడిలా లేచి కోర్టంతా ఒకసారి చూసి జేబులో నుంచి వాచి పైకి లాగి టైం చూసుకుని మళ్ళీ దాచేస్తూ ముక్కు మీద జారుతున్న కళ్ళజోడు తీసి ఎడం చేత్తో పట్టుకుని ముద్దాయిన కరుకు చూపు చూసి స్థిమితంగా ప్రభుత్వం తెచ్చిన హత్యాభియోగాన్ని వివరించసాగాడు. ముద్దాయి తండ్రి కోయదొర. ముద్దాయి తండ్రికి మొదటి భార్య పోయింది, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పడుచు పెళ్లాన్ని ఎదిగిన కొడుకుని ఒకే కొంపలో ఉంచటం దొరక ఇష్టం లేకపోయింది. కొడుక్కి వేరే గుడిసి వేశాడు. కొడుకుకి పెళ్లి ప్రయత్నాలు కూడా సాగిస్తున్నాడు. కానీ ముద్దాయి పినతల్లి మీద కోరిక పెట్టుకున్నాడు. ఆమె కాదని వారిస్తున్న కొద్దీ కోరిక బలంగా పెంచుకున్నాడు. పిన్నమ్మ తనకు దక్కాలంటే డేగలా కాపలా కాస్తున్న తండ్రిని పడగొట్టి ఆమెను ఆ పంజరంలో నుంచి విడిపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ దుర్బుద్ధి ముద్దాయిని మూర్ఖుణ్ణి చేసింది. ఒక అర్ధరాత్రి వేళ తండ్రి గుడిసెలో దూరి నిద్రపోతున్న వాడి గుండెల్లో బాణం వేసి కొట్టి పిక్క బలం కొద్దీ పరిగెత్తాడు. భర్త చావు కేకపెట్టి గిలగిలా తన్నుకుంటూ ఉంటే భార్య లేచి పారిపోతున్న ముద్దాయిని స్వయంగా చూసింది. లబోదిబోమని ఏడుస్తూ 10 మందికి చెప్పింది. ముద్దాయి విసిరిన బాణం కూడా కోర్టు వారి ఎదుట ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కథనం బలంగా సాగింది. చిలువలు పలవలు చేర్చి చెప్పి జేబులో రుమాలను ముట్టుకోకుండానే కళ్ళల్లో వేళ్లు పెట్టి తిప్పి వేళ్లు చొక్కాకి అద్దుకుని ముఖం ఒత్తుకుంటూ, యువర్ ఆనర్, ముద్దాయి మీద హత్యాభియోగాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం సేకరించిన సాక్ష్యాలన్నీ తమ ముందు ఉంచుతున్నాను. ప్రభుత్వానికి మొదటి సాక్షి హతుడి 2వ భార్య అయిన కొండమైనను పిలిపించండి అంటూ గుమస్తా వైపు చూశాడు. కొండమైనా 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 అని ముసిముసి నవ్వులు నవ్వుతూ అధికారంగా దీర్ఘం తీస్తూ ఖంగున గంట కొట్టినట్లు 3 సార్లు అరిచాడు కోర్టు బంట్రోతు. కొండమైన బెదురుతూ వచ్చింది. పాదాలకు జానడెత్తుగా రంగురంగుల పరికిణి కట్టుకుంది. గుమ్మటంలా మెడ నిండా పూసల దండలు, చెవులకు పెద్ద పెద్ద పోగులు, చూడటానికి కొంచెం వింతగా ఉంది. భయపడుతూ బోనెక్కి నుంచుంది. 22 ఏళ్లకు మించి ఉండవు. బలంగా పొంకంగా ఉంది. మిలమిలా మెదులుతున్న కళ్ళల్లో ధైర్యంగా ఉండాలని చేసే ప్రయత్నం కనిపించింది. చెప్పు, దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజం చెప్తాను అను విసుక్కున్నాడు బంట్రోతు. కొండమైన జడ్జి కేసి దేవుడి బొమ్మను చూసినట్లు చూసింది. తల తిప్పి బంట్రోతుని పురుగును చూసినట్లు చూస్తూ 4 ముక్కలో చిలకలా పలికింది. నిజమే చెబుతాను, అబద్ధం ఎందుకు చెప్పాలా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఎవరూ జవాబు చెప్పలేదు. కొండమైనకు ధైర్యం వచ్చింది. నిజం మీకు తెల్లదేటి? తండ్రిని చంపిన దుర్మార్గుణ్ణి ఏం చేసినా పాపం లేదు, బాలిసలమ్మకు బాలి ఇవ్వాలా? ఎంత ఘోరం చేసిండు, నా కళ్ళార చూసిన అంది గబగబా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండమైనతో మళ్ళీ అదే కథ చెప్పించాడు కొంతసేపు. మిస్టర్ శంకరం, యూ కెన్ ప్రొసీడ్ అంటూ ఆజ్ఞ జారీ చేశారు కోర్టు వారు. ఎస్ యువర్ ఆనర్ అంటూ క్రాస్ ఎగ్జామినేషన్కి సిద్ధపడ్డాడు శంకరం. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దమైంది. జడ్జితో సహా అందరూ జూనియర్ శంకరాన్ని గమనిస్తూ కూర్చున్నారు. శంకరం కాస్త ఇబ్బందిగా గొంతు సర్దుకుని కొండమైన కేసు చూస్తూ అన్నాడు. చూడమ్మా, నేను కొన్ని మాటలు అడగాలి, సరిగ్గా జవాబు చెప్పు. ఏటి అడుగుతారో అడగండి, నాకేటి భయం? బెంకంగా చూసింది కొండమైన. శంకరానికి కాస్త నవ్వొచ్చింది. నీకేం భయం లేదు, అందుకే సాక్ష్యం ఇవ్వటానికి వచ్చావు. సరే, ఒక మాట చెప్పు. అర్ధరాత్రి బాణం వేసి పరిగెడుతున్న వ్యక్తిని నువ్వెలా పోల్చగలిగావు? పోల్చలేనేటి, నాకేం గుడ్డా? ఏమో, ఎవరిని చూసో పొరబడ్డావని నేనంటే? నా మాట కొట్టేయండి, చచ్చిన మహారాజు మాట రావుడే చంపేసినాడు అని గావుకేకలెట్టిండు గందా. మీ గూడానికి పెత్తందారు ఉన్నాడా? మరి ఉండడేటి? అతని పేరేమిటి? రామన్న. గూడెంలో అందరూ అతన్ని ఏమని పిలుస్తారు? కొండమైన కొంచెం ఆలోచించింది. ఈ పెసలన్నీ ఎందుకేటి? నన్ను కళ్ళారా చూసినాను గందా అంది. నీ కళ్ళ మీద నీకు నమ్మకం ఉండొచ్చు, మాకేమి నమ్మకం? అడిగిన దానికి సరిగ్గా చెప్పు. మీ పెత్తందారిని కూడా రావుడు అంటారు కదా? అవును, అయితే?
సమాధానాలు రాసుకుంటున్నారా లేదా అన్నట్లు జడ్జి కేసి చూశాడు శంకరం. ప్రొసీడ్ మిస్టర్ శంకరం, కలమాడించాడు జడ్జి. శంకరం మళ్ళీ సాక్షిని అడగటం సాగించాడు. నీ భర్తకో తమ్ముడున్నాడా? ఉన్నాడు. అతనికో కొడుకున్నాడా? ఉన్నాడు. అతని పేరేంటి? రాముడే, రావులూరి పేరు. ఓ నెల్లాళ్ల కిందట నీ భర్త ఆ రాముడు మొక్కజొన్న చెవిలో కొట్టుకున్నారా లేదా? ఓయబ్బో, అది ఎప్పటూసో. ఎప్పటిదైతేనే పగపట్టడానికి అది చాలదా? ఇది మరీ సోద్యం. అప్పుడేదో మాట వచ్చి సెయ్యి కలుపుకున్నారు కానీ దానికి నిండు ప్రాణాలు నిలువున తీసుకుంటాడా? మరి నీ సవతి కొడుకు మాత్రం తండ్రి ప్రాణాలు ఎందుకు తీసుకుంటాడు? ఆ ఎదవ ఊసెత్తమాకండి, ఒళ్ళు కంపరం పోడద్ది. తండ్రిని చంపి నన్ను ఒళ్ళో పడేసుకుందామనుకున్నాడు దుష్ట. చూడు కొండమైనా, నువ్వే అతన్ని ఒళ్ళో వేసుకోవటానికి ప్రయత్నించావని అతను అంటున్నాడు. హోలమ్మో, ఎంత నిందేసిండు! దవడలు నొక్కుంది కొండమైన. నువ్వు నీ సవతి కొడుకు గుడిసెలోకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటావా లేదా? వెళ్తే నీళ్లు తెచ్చుకుంటానికి దారటే కాబట్టి ఓసారి తొంగి చూసి బాగున్నావంటరా అని పలకరించి వస్తూ ఉంటాను. నీ భర్త చచ్చిపోయే రోజు పొద్దుట కూడా వెళ్ళావు కదా? ఏమో యాదొస్తలేదు. పర్వాలేదు, నెమ్మదిగా గుర్తు తెచ్చుకో. రాముడి గుడిసెలోకి వెళ్ళి ఆ ముసలి ముండా కొడుకుతో యాగలేను ఎటన్నా తీసుకుపో అని పోరు పెట్టావు కదూ? అయ్యదేవుడో, ఆడే నన్ను బలవంతం చేసిండు, సి ఎదవా అని లగెత్తుకొచ్చినా. ఇప్పుడేగా అక్కడికి వెళ్ళానో లేదో జ్ఞాపకం లేదన్నావు. కొండమైన తడబడింది. శంకరం కఠినంగా చూస్తూ అన్నాడు. నీ సవతి కొడుకు నీ మాట కాదన్నాడనే కక్ష కొద్దీ ఈ అబద్ధపు సాక్ష్యం చెప్తున్నావు. నీ భర్తను చంపింది ఎవడో ఇంకో రాముడై ఉంటాడు. సమయం దొరికింది కదా అని ఆ నేరం ఈ అమాయకుడి మీదకు గెంటావు. అయ్య బావో, ఇదేమో అన్యాయం అంటూ నెత్తి బాదుకుంది కొండమైన, శంకరం కేసి ముద్దాయిని చూసినట్లు చూస్తూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్, ఈ సాక్షిని అడగాల్సిందేమీ లేదు అంటూ కూర్చున్నాడు శంకరం. తర్వాత మరొక 2 రోజులు ప్రాసిక్యూషన్ సాక్షుల్ని పరీక్షించాడు శంకరం. చాలా వరకు ముద్దాయికి అనుకూల సాక్ష్యం సేకరించగలిగాడు. సాక్ష్యం ముగిసింది. ఆర్గ్యుమెంటు ప్రారంభమైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వాభియోగాన్ని బలపరుస్తూ ముద్దాయి శిక్షార్హుడని మనవి చేస్తూ కూర్చున్నాడు. శంకరం ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.